తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన సహోదరి, సహోదరులకు మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయము 5:24. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 49వ అధ్యాయము మీతో ధ్యానించే అవకాశము దేవుడు నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము నిన్నటి రోజున యాకోబు కొంచెము అనారోగ్య పరిస్థితులలో లేదా వృద్ధాప్య దశలో ఉన్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. తన కళ్ళు మరి మందగించినట్లుగా, తను చాలా బలహీనంగా ఉన్నట్లుగా చూసాం. తను బలహీనంగా ఉన్నప్పటికీ గూడా తన యొక్క వంశమును, తన యొక్క కుటుంబాలను అభివృద్ధి పరచాలి, దీవించాలి అని పట్టుదల కలిగిన వ్యక్తి. నిజంగా యాకోబు ఎటువంటి వాడు అంటే, కొంతమంది అంటాం గదా! పట్టిందే పట్టు అన్నట్టు మాట్లాడొద్దు అని అంటూ ఉంటాం గదా! యాకోబు చాలా ఏదైనా చెయ్యాలి అనుకుంటే, పరిస్థితులు ఎలా ఉన్నా గూడా దానిని చేయడానికి పూనుకునే ఒక పట్టుదల గలిగిన వ్యక్తి ఆయన. అయితే ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ గూడా, తన యొక్క కుమారులతో మాట్లాడుతూ, నిన్నటి అధ్యాయనంలో మనష్షే, ఎఫ్రాయిములు వారిని ఆశీర్వదిస్తూ, వారి తరువాత తరాలు ఎలా అభివృద్ధి పడతాయి అనే విషయాన్ని వివరించారు. అయితే ఈ 49వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఒక విషయంతో ఈ 49వ అధ్యాయం మొత్తం ముగింపబడుతుంది. ఏమిటి అంటే, దాని సారాంశము యాకోబు తన కుమారులను పిలుస్తాడు. పిలిచి వారందరిని గూడా ఆశీర్వదిస్తాడు. అంటే 49వ అధ్యాయంలో ఏమున్నది అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు, యాకోబు తన కుమారులను ఆశీర్వదించడము అనే విషయాలను మనం చూస్తూ ఉంటాం. మొదటి నుంచి 2 వచనాలు, మొదటి 2 వచనాలు యాకోబు తన కుమారులను పిలుస్తాడు. 3-4 వచనాలు రూబేను గురించిన విషయాన్ని తెలియజేస్తాడు. 5-7 వచనాలు షిమ్యోను, లేవీల గురించి తెలియజేస్తాడు. 8-12 వచనాలు యూదా గురించి తెలియజేస్తాడు. 13వ వచనము జెబులూను గురించి, 14-15 వచనాలు ఇస్సాకారు గురించి, 16-18 వచనాలు దాను గురించి, 19వ వచనము గాదు గురించి, 20వ వచనము ఆషేరు గురించి, 21 నఫ్తాలి గురించి, 22-26 దాకా యోసేపు గురించి అయితే తెలియజేయడం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ తెలియజేసిన విధానంలో మనం పరిశీలన చేస్తే ఎక్కువ వచనాలు, ఎక్కువ విషయాలు ఎవరి గురించి ప్రస్తావించాడు అంటే, మొదటిదిగా యోధా గురించి ప్రస్తావించాడు. తదుపరి యోసేపు గురించి ప్రస్తావించినట్లుగా అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అధ్యాయం అంతా గూడా ఈయన వారి యొక్క కుమారులను ఆశీర్వదించే విషయంలో ముందుకు వెళుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటంటే, ఇక్కడ ఈ యాకోబు ఒక ప్రవక్తలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటండి, ఇతని ప్రవక్త అని అక్కడ లేదు కదా అంటే, ప్రవక్త అంటే ఏమిటి అంటే, రాబోయే భవిష్యత్ విషయాలను, దేవుని విషయాలను ప్రజలకు చెప్పే వ్యక్తిని ప్రవక్తగా అంటూ ఉంటారు కాబట్టి,
ఈ అధ్యాయము వివరణలో ఇతని గురించి యాకోబు ఒక ప్రవక్తగా మాట్లాడుతూ, భవిష్యత్తులో వారి దీవెనలు ఎలాగ ఉంటాయో దైవికంగా అతను మాట్లాడిన వ్యక్తిగా అయితే మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ గూడా తన యొక్క సొంత జ్ఞానమును బట్టి, సొంత అభిప్రాయాలను ఆయన చెప్పడం లేదు. యాకోబు కొడుకుల లక్షణాలను, వారి గోత్రాల వారి చరిత్రలకు ఈ దీవెనలు అతనికంటూ సరిపోతూ ఉన్నాయి. అంటే వారి కుమారులు, వారి యొక్క లక్షణాలు, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ, వారి యొక్క వంశం యొక్క అభివృద్ధులు అనే ఈ మొత్తపు విషయాలను దేవుని భవిష్యత్ జ్ఞానము మూలంగా వీటిని పలకడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకిచ్చిన సమయంలో కొన్ని విషయాలను మనం వివరించుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఏమిటి అంటే మొట్టమొదటి కుమారుడుగా రూబేను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, వాస్తవానికి ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడు చాలా బలాతిశయము కలిగిన వ్యక్తి. అయితే తన యొక్క స్వభావం వలన ఆ జ్యేష్ఠత్వ బలాన్ని అతను కోల్పోయాడు. ఎందుకు అతను కోల్పోయాడు అనేది ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ చెప్తూ ఉన్నాడు 4 వచనంలో, నీ త నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీద ఎక్కెను అని చెప్తున్నాడు. అంటే జరిగిన సంగతి ఏంటంటే, ఈ వచనాన్ని ఆదికాండము 35:22 వచనంతో పోల్చినప్పుడు, ఇశ్రాయేలు ఆ దేశములో నివసించినప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినపడెను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రూబేను తన జీవితంలో జ్యేష్ఠత్వ పరిస్థితులను, దాని యొక్క బలమును కోల్పోవడానికి గల కారణం ఏమిటి అంటే, తన స్వభావము లేదా తన యొక్క పాపముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దానివల్ల అతను తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. రెండవది, ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అనేది చూస్తూ ఉన్నప్పుడు, ఆయన నీరు లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. అంటే నీరు ఎలాగైతే స్థిరముగా ఉండదో, ఇతను గూడా ఇతని తెగ అంటే ఇతని జాతి, ఇతని వంశములు గూడా ఎలా ఉండవంటే స్థిరముగా ఉండవు. స్థిరంగా లేకపోవడం వల్ల, నీటిలాగా అస్థిరుడిగా ఉండడం వల్ల, అంటే అక్కడ హీబ్రూ భాషలో ఏమంటాడంటే పచాజ్ అంటాడు. అస్థిరతను పచాజ్ అంటే. పచాజ్ అంటే ఏమిటంటే నిర్లక్ష్యం. అంటే రూబేను తన పొందిన బాధ్యతలను, తన జ్యేష్ఠత్వమును ఒకవేళ నిర్లక్ష్యం పెట్టడం వల్ల, పాపం చేయడం వల్ల అతను అస్థిరుడుగా ఉంటాడు. తన భవిష్యత్ కార్యాచరణ ఇలా ఉంటుంది. తన జీవితాలు ఇలా ఉంటాయనైతే తెలియజేస్తున్నాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు అంటే షిమియోను మరియు లేవి. అయితే ఈళ్ళ ఇద్దరి గురించి కలిపి చెప్తున్నాడు. ఎందుకు కలిపి చెప్తున్నారంటే, ఇద్దరు గూడా ఇంచుమించుగా ఒక స్వభావం కలిగిన వ్యక్తులు. ఒక స్వభావం కలిగిన వ్యక్తులు అంటే ఏమిటంటే, వీరి ఇరువురికి గూడా చూద్దాం 5వ వచనంలో, షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. అంటే వీళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, షిమియోను మరియు లేవి వారి హింసాత్మక చర్యలు విమర్శింపబడ్డాయి. వాస్తవానికి వీళ్ళ జీవితంలో యాకోబు ఈయన ఏం ప్రస్తావిస్తున్నాడంటే, హింస అనే పదానికి హీబ్రూ పదంలో గూడా మనం చూస్తున్నప్పుడు చమాస్ క్రూరత్వము లేదా అన్యాయాన్ని సూచిస్తూ ఉంది. వీరు ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు అంటే,
వీళ్ళ జాతి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు చాలా కోపముగా వాళ్ళ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఒక క్రూరత్మంగా, ఒక మృగ స్వభావాలు కలిగి వాళ్ళ జాతి ముందుకు వెళుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాడు. దేనిని బట్టి అంటే, మనం ఆదికాండము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 34 అధ్యాయం 25-26 చూస్తున్నప్పుడు, దీనా విషయంలో తప్పు చేసిన దానిని బట్టి షిమ్యోను, లేవీలు వెళ్లి ఆ ఊరిలో ఉన్న వారి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపి అక్కడ గొర్ అక్కడ ఉన్న ఎద్దులను లేదా అక్కడ ఉన్న జంతువులను గూడా వాళ్ళేం చేస్తారంటే హింసాత్మకమైన పనులు చేసుకొని ఆయన వస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఏం జరిగిద్దో ఇక్కడ ఆయన గూడా చెప్పాడు. తరువాత లేవీలు చెదరగొట్టబడి, తరువాత యాజక సేవలో గౌరవించబడతారు. అయితే స్వభావము కోపమే. తరువాత లేవి చెదరగొట్టబడి, లేవి గోత్రికులకి దేవుడు యాజక స్వభావాన్నయితే ఇస్తాడు. కాబట్టి తదుపరి మూడోది 8-12 దాకా ఇతను ఎవరంటే యూదా. మనందరము గూడా ఈ యొక్క యోధా గురించి ఎక్కువగా అధ్యయనం చేయవలసిన పరిస్థితి. ఎందుకు అంటే, ఈ యోధాలో నుంచే ఈ యోధాని అతని సహోదరులు ప్రశంసిస్తారు. అయితే ఈ యోధా జాతిలో నుంచే మెస్సయ వస్తాడు. షీలోహు వచ్చే వరకు రాజదండము వాళ్ళ నుంచి తొలగదు అని అంటూ ఉంటాడు గదా! అయితే షీలోహు అని ఒకవేళ చూస్తున్నప్పుడు కొంతమంది రచయితలు ఏం చెప్తూ ఉంటారంటే షీలోహు గురించి, షీలోహు అంటే హీబ్రూ భాషలో పూర్తి సరైన అర్థము గురించి అర్థం కావట్లేదు గానీ, ఇంచుమించుగా షీలోహు అంటే నెమ్మది, విశ్రాంతి కావచ్చు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి నెమ్మది, విశ్రాంతి వచ్చే వరకు ఎవరి దగ్గర రాజదండం పోదు అంటే యోధా దగ్గర రాజదండము పోదు. ఈ యోధా దగ్గర రాజదండము పోకపోవడం అంటే ఏమిటంటే, యేసు యోధా గోత్రంలో నుండే వచ్చేవారు. తన మానవ అవతారంలో యేసు ప్రభువు గూడా యోధా నుంచే వస్తాడు. అది చివరి వరకు ఆ రాజదండము అనేది కొనసాగింపబడుతుంది అన్నదానికి కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు గూడా ఆయనకు విధేయులవుతారు అనేది గూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం చెప్తూ ఉంటాడంటే 11వ వచనంలో, ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు. మేలి రకమైన ద్రాక్ష చెట్టుకు తన గాడిద పిల్లను కడతాడు. ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్ష రసముతో తన దుస్తులను ఉతుకుతాడు. ద్రాక్ష రసము కంటే అతని కల్ కళ్ళు గాఢమైన రంగు కలవి. పాల కంటే అతని పళ్ళు తెల్లవైనవి. అంటే దేని గురించి ఈ ప్రణాళిక చెప్తున్నాడంటే, అతడు స్థిరపడిన చోట్లల్లా సౌభాగ్యాన్ని పొందేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అదే విధముగా మనం ఇంకెవరిని చూస్తామంటే జెబులూనును చూస్తాం. జెబులూను ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే, ఇతడు సీదోను వైపెళ్లి అటు సరిహద్దుల్లో జీవిస్తాడు. ఇతడు సముద్ర వాణిజ్య వ్యాపారంలో ముందుకు వెళతాడు. సముద్ర తీరాలలో ఆయన జీవిస్తాడని చెప్పబడుతుంది. తర్వాత ఇస్సాకారు గురించి ఏం చెప్పబడుతుంది అంటే, బరువుల మధ్య పడుకున్న బలమైన గాడిదతో పోల్చబడిన ఇస్సాకారు వ్యవసాయ శ్రమను అంగీకరిస్తాడు అనే దాని గురించి చెప్పబడుతుంది. అంటే ఒకతనేమో వాణిజ్యం వైపు ఉన్నాడు. ఒకవేమైనేమో వ్యవసాయం వైపు ఉన్నాడు. ఒక ఆయనేమో రానున్న కాలంలో శాంతి సమాధానాలను స్థిరపరిచే వైపు ఉన్నాడు. ఒక ఆయనేమో యాజకత్వాన్ని చేసే వైపు ఉన్నాడు. ఒక ఆయనేమో హింసాత్మకంగా వెళ్ళేవాడిగా ఉన్నాడు. ఒక ఆయనేమో అస్థిరుడుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే 16, 18 వచనాన్ని చూద్దాం. దాను. దాను అతని గురించి ఏం చెప్పబడుతుందంటే, దారిలో ఒక పాములా ఇశ్రాయేలుకు న్యాయం చేస్తాడు. దాను మిశ్రమ భవిష్యత్తును మించి
విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఇతను ప్రజలకు అంటే అనేకులకు న్యాయబద్ధంగా జీవించేవాడిగా, మిశ్రమ భవిష్యత్తుని కలిగి ఉంటాడు అనేది. మిశ్రమం అంటే 2 రకాల భవిష్యత్తుని కలిగి ఉంటాడు అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి 17వ వచనం. దాను త్రోవలో సర్పంగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలో కరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత గాదు. గాదు గురించి చూస్తున్నప్పుడు, గాదుపై దండెత్తేవారు దాడి చేస్తారు. అంటే ఇక్కడ గాదు గురించి చూస్తూ ఉన్నప్పుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే, మనం వివరంగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, గాదు గోత్రం వాళ్ళు యొర్దానుకు తూర్పుగా ఇశ్రాయేలు ముఖ్య ప్రాంతంలోనికి ఎడమగా స్థిరపడి సరిహద్దుల నుండి వచ్చే శత్రువుల దాడులకు అది అందుబాటులో ఉంది. అంటే వాళ్ళ జీవితాన్ని గురించిన ప్రస్తావన మనకక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్థిరపడతారు గానీ, వాళ్ళకి దోపిడిగాళ్ళే గానీ, శత్రువుల యొక్క పరిస్థితులే గానీ, వాళ్ళని చుట్టుముడుతూ ఉంటాయని జెప్తున్నారు. తర్వాత ఆషేరు గురించి చెప్తూ ఉన్నాడు. ఆషేరు గురించి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆషేరు గురించిన వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 20 వచనము. ఆషేరు భూమి గొప్ప ఆహారాన్ని మరియు రుచికరమైన పదార్థాలను ఇస్తూ ఉంది. వీళ్ళు కరిమేలకు ఉత్తరాన సారవంతమైన తీర మైదానాల్లో పరిస్థితులు జీవిస్తున్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. తర్వాత నఫ్తాలి. నఫ్తాలి అందమైన మాటలను మాట్లాడుతుంది. వాక్చాతుర్యము, గలలియా చుట్టూ స్థిరపడిన ఒక తెగకు గుర్తు. అయితే యోసేపు, యోసేపు గురించి చూస్తున్నప్పుడు అతని సహోదరులలో కిరీటంపై ఆశీర్వదిస్తారు. యోసేపు ఫలవంతమైన ఒక ద్రాక్షావల్లిగా తెలియజేస్తాడు. చివరిగా బెంజమిన్ అంటే బెన్యామీన్. బెన్యామీన్ గురించి ఏం తెలియజేయబడుతుంది అంటే, ఈ యొక్క బెన్యామీను గురించి 27వ వచనం. బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు ఉదయము దోపిడి, సాయంత్రము దోపిడిని పంచుకోవడము. భవిష్యత్తు యోధులు మరియు నాయకులు ఈ చిన్న కానీ భయంకరమైన తెగ నుంచి వస్తారు. అంటే బెన్యామీను గోత్రంలో నుంచి చాలా భయంకరమైన యోధులు అంటే గొప్పవాళ్ళొస్తారు. అంటే న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు. వీళ్ళందరి జీవితముల్లో ఎవరైతే చక్కటి ప్రవర్తన, చక్కటి స్వభావం ఉందో వాళ్ళ నుంచే రాజులు వచ్చారు. వాళ్ళ నుంచే న్యాయాధిపతులు వచ్చారు. కానీ రూబేను జాతి నుంచి లేదా రూబేను వంశం నుంచి ఎవరు రాకపోవడమే మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తనను మన జీవితంలో కలిగి ఉంటామో, మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడైతే ఆశీర్వదించడు. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ చెప్పి యాకోబు మా పితరులు చనిపోయిన దగ్గర, వారిని పాతిపెట్టిన దగ్గర అనగా అబ్రహాము, ఇస్సాకు వాళ్ళు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడ గూడా నన్ను పాతిపెట్టండి అయితే అని తన జీవితాన్ని ఆయనైతే ముగిస్తాడు. కాబట్టి ఉన్న పరిస్థితులను బట్టి, సమయ అనుకూలతను బట్టి మరి ఈ విషయాలతో నేనైతే ముగిస్తూ ఉన్నాను.